మీరు ఒక బియ్యం అక్రమ రవాణానే చూస్తున్నారు కానీ ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ బియ్యం అక్రమ రవాణా అనే పేరుతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మాదక ద్రవ్యాలు అదే డ్రగ్స్ అనేది నాకు తెలిసి 100% ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాళ్ళు సప్లై చేస్తున్నారేమోనని మాకు అనుమానం. అలాగే అవన్నీ నిగ్గు తెలుస్తారు. అట్లన్నిటి కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇంటిమేషన్ కూడా లేకుండా గతంలో మనోహర్ గారు వెళ్ళారు, అవన్నీ తేల్చారు. అవన్నీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించిన రైస్ గోడౌన్స్ నుంచి రైస్ వెళ్ళి అక్రమ రవాణా జరుగుతుందని. ఇంకో వాస్తవం ఏంటంటే వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా రేషన్ బియ్యం ఒక్క గింజ అయినా ప్రతి గింజ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు లేకపోతే వాళ్ళ వర్గము దానికి సంబంధించిన ఏజెంట్లు కొని దాన్ని సప్లై చేయడం అనేది వాస్తవం. అందరికి తెలిసిన నిజం, అందరికి తెలుసండి. 100%. కాదండి, మరి వచ్చి 6 నెలలు అయ్యింది, మరి ఏం చేస్తున్నారు? వచ్చి 6 నెలలు అయ్యింది, ఏం చేస్తున్నారు? 6 నెలలు అయింది. మొన్న మీరు చూసారు, షిప్లు పట్టుకున్నారు, దాని మీద చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకోలేదనే కదా గతంలో కూడా ఇలా జరిగింది. చర్యలు తీసుకోలేదనే నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చిందని కదా ఈయన మాట్లాడేది. అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు? మీరు ఎందుకంటే ఒకటి గమనించాలి సార్. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న కొండబాబు గారితో కూడా మాట్లాడటం జరిగింది. మీరు చూసి చూడకుండా పోతే ఇది చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా గతంలో లాగా కాకుండా, గత ప్రభుత్వం లాగా కాకుండా మీరు గట్టిగా పనిచేయాలని అక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చారు. ఇంకో విషయం సార్, గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేస్తుంది. అధికారులు సహకరించట్లేదు అనేది వాస్తవం. ఇవాళ ఎస్పీ కూడా లేకుండా డిప్యూటీ సీఎం వస్తున్నాడంటే మనోడు సెలవు పెట్టాడంటే దాన్ని ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి సార్. అలాంటి వ్యక్తులను అర్జెంట్ గా డిప్యూషన్ మీద పంపించేసి నిజాయితీగా గవర్నమెంట్ జాబ్ కు పనిచేస్తున్న వ్యక్తుల్ని ఏంటి 2 నెలలు పవన్ కళ్యాణ్ గారు రాకుండా అడ్డుకున్నారట? ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం మీదైతే ఏంటి సార్? ప్రభుత్వం మాదే సార్. ఒక విషయం చెప్తున్నా సార్, లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు, లేకపోతే రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ లేకపోతే కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ పర్మిషన్లు ఉంటాయి, వీళ్ళందరూ ఉండాలి. ఊరినే డిప్యూటీ సీఎం గారు వచ్చేసి పర్యటించేసి వెళ్ళిపోతే దానివల్ల ఫలితం లేదు కదా. అందరు అధికారులు ఉండి అది దాని మీద చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సూచనలు చేస్తారు కదా. దానికోసం అధికారులందరూ ఉండమంటే అధికారులందరూ అందుబాటులో లేకుండా ఒకరు సెలవు పెట్టడం, ఒకరు రాకపోవడం, గైర్హాజరు అవుతాం, దానివల్ల ఆయన కోపడుతున్నారు. కానీ ఇంకో విషయం సార్, ఎవరు రావద్దు అనేది లేదు. ఆయన డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా తిరగలరు, ఆయన రావద్దు అనడానికి ఎవరు సరిపోరు. కానీ ఏంటంటే అధికారులు కొంత ఇప్పుడు 6 months కూడా ఇంకా అవ్వలేదు కదా సార్, వీళ్ళందరూ కొంచెం జిగ్జాగ్ అవ్వాల్సిన పని ఉంది. అక్కడ అధికారులను మార్చుకోవాల్సిన పని ఉంది. నిజాయితీగా చేసే వ్యక్తుల్ని అక్కడ వేయవలసిన బాధ్యత ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే సార్ వైజాగ్ లో చూసాం గత గవర్నమెంట్ లో ఎన్ని వైజాగ్ కూడా వెళ్దాం. ఒక నిమిషం వెయిట్ చేయండి. గాయత్రి గారు, ఏం జరుగుతుంది కాకినాడ పోర్ట్లో? ఏదో చాలా మాదక ద్రవ్యాలట ఏవేవో జరుగుతున్నాయట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. అక్కడ అర్బన్లో మీ ఎమ్మెల్యే ఉన్నారు కొండబాబు గారు. అంటే వీళ్ళెవరూ కూడా కట్టడి చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళితే కట్టడి అవుతుందన్న అక్కడ ఏం జరుగుతుంది అసలు? ముందుగా మీకు ప్యానెల్లో అదర్ స్పీకర్స్ కి ఆల్సో 99 యూజర్స్ అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే వర్మ గారు, ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూస్తుంది అలయన్స్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కూడా ట్రాన్స్పరెన్సీనే, ఈ రోజు మేము ప్రాక్టీస్ చేస్తుంది కూడా ట్రాన్స్పరెన్సీనే. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది కదా, ఒక తప్పు జరిగింది కదా, దీన్ని కప్పి పెట్టడం లేకపోతే మా మీద బ్లేమ్ రాకుండా చూసుకుందాం అని కాకుండా, ఆ తప్పు ఎమ్మెల్యే చేసినా లేకపోతే సిస్టమ్ లో ఉన్న ఏ అధికారి చేసినా, ఇంకెవరైనా సరే మినిస్టర్ చేసినా సరే, మేము ఉన్నాము కాల్ అవుట్ చేయడానికి అంటానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరు వెనక్కి తగ్గట్లా. మీరు నిన్న పయ్యాల కేసు గారు ప్రెస్ మీట్ చూసుకున్నారు సరే, ఆయన స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మీరందరూ గత ప్రభుత్వంలో వైసీపీలో మొన్నటిదాకా ఉండి లాస్ట్ మినిట్ లో అలయన్స్ లో టీడీపీ కానీ, బీజేపీ కానీ, లేకపోతే జేఎస్పీ కానీ ఏదో పార్టీలోకి వచ్చిన అధికారులు వాళ్ళందరినీ మీరు సిఫార్సులు పెడతా, వీళ్ళకి ఇవ్వండి పోస్ట్, వీళ్ళకి ఇవ్వండి పోస్టులు పెట్టమాకండి, లెటర్స్ ప్లీజ్ దయచేసి పెట్టద్దు, మీ అందరికి వార్నింగ్ ఇస్తామని చెప్పి ఓపెన్ గా ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇదంతా మీరు ఎలా చూస్తారు అంటే, దీన్ని అయితే నేను క్లియర్ గా చెప్తున్నాను, చాలా ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇంతకు ముందు ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఇలా లేదు. ఇప్పుడు వర్షన్ 2.0 ఏదైతే మేము ప్రామిస్ చేస్తామో దాని ప్రకారమే అలయన్స్ ఈ రోజు నడుస్తుంది అని చెప్పి మీకు ఉదాహరణ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పోర్టుకి వెళ్ళి, ఆయనకి తెలుసు అక్కడ ఉండి కొండబాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, పక్కనే ఆ మినిస్టర్స్ ఉన్నారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ వాళ్ళ సొంత పార్టీ నాదల్లా మనోహర్ గారు ఉన్నారు, అందరి ముందు అంటున్నారు
ఇంతమంది మా వాళ్ళు ఉండి కూడా మా ముక్కు కింద అంటే మా అండర్ ఆ నోస్ మా కింద ఇంత అవినీతి జరుగుతుందంటే సిస్టమ్ ఇంకా ఎంత వెనకబడి ఉంది అంటే ఏమంటారంటే ఇప్పుడు నిన్నటిదాకా ఒక పేషెంట్ ఐసీలో ఉంది, ఈ రోజు గవర్నమెంట్ మారింది కదా లేచి నడవరా అంటే నడవలేడు ఏ పేషెంట్ కూడా. 100% టైం పట్టింది. అలానే ఈ రోజు సిస్టమ్ మొత్తం సర్వ్ అవడానికి టైం పడుతుంది. ఈ రోజు మనం ఇది డెమోక్రటిక్ పార్టీ డెమోక్రసీతో వెళ్ళాలి, మనం ఒక దౌర్జన్యంతో కాదు అనుకున్నాం కాబట్టి చెప్పాము, చూసాము, వాళ్ళంతా వాళ్ళు మారుతారు, గౌరవంగా ఈ గవర్నమెంట్ తగ్గట్టుగా నడుస్తారు అనుకున్నాం. బట్ అవన్నీ చేంజెస్ జరగట్లేదు. చాలా చోట్ల ల్యాబ్సెస్ ఉన్నాయి. ఆ ల్యాబ్సెస్ ప్రతి ల్యాబ్స్ ని ఇది మా గవర్నమెంట్ వచ్చింది కదా మళ్ళీ బ్లేమ్ మా మీదకి ఎక్కడ మారిద్దని భయం లేకుండా ఎవరైనా పర్వాలేదు కాల్ అవుట్ చేద్దాం, ఇష్యూని కాల్ అవుట్ చేయాలి, పబ్లిక్ కి మెయిల్ చేయాలి అని చెప్పి ఒకే ఒక దాంతో దృష్టితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం మాట్లాడటం, దాన్ని టీడీపీ పార్టీతో సహా ప్రతి ఒక్కరు అలయన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక బీజేపీ స్పీకర్ మాట్లాడారు, ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీవన్ ఆర్ వెల్కమింగ్ అండ్ సపోర్టింగ్. ఎందుకంటే పబ్లిక్ కి ఫేవర్ చేద్దాం అనుకునే ఏదైనా సరే ఏ యాక్షన్ అయినా సపోర్ట్ చేస్తాం. దీన్ని మరి మీరు ఎలా చూస్తున్నారంటే నేను అలాగే చూస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ లాగా. రైట్, ఓకే ఓకే. శేఖర్ రెడ్డి గారు, ఏంటి 6 నెలలు అయింది మీ ప్రభుత్వం పోయి, ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించారు, విమర్శించారు, అసలు మీకు అసలు డిపాజిట్లు కూడా లేకుండా చేసేసారని మాట్లాడే పరిస్థితి. అయినప్పటికీ కూడా మీ మూలాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అడుగడుగున. 6 నెలలైనా సరే వీళ్ళ చేతిలోకి ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు మాట వినే పరిస్థితి లేదండి. ఏం జరుగుతుంది? అంత స్ట్రాంగ్గా మోహరించారా గత 5 సంవత్సరాల్లోని? సార్ వర్మ గారు, బీజేపీ మిత్రులు అలాగే మన టీడీపీ చెల్లమ్మ కూడా మాట్లాడింది, జనసేన వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుంది. లేదు, మీరు మాట్లాడండి. జనసేన వాళ్ళని ఆపడానికి కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అవన్నీ కూడా మీకు నేను చెప్తాను, మీరు ముందు మాట్లాడండి. ముందుగా ప్యానెల్లో ఉన్న మా బుజ్జి అన్నకి, గాయత్రి గారికి, అలాగే సౌజన్య గారికి, ప్రియా సౌజన్య గారికి అండ్ 99 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఒకటి 2014లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది సార్. ఇది 3వ టర్మ్ సార్ బీజేపీ గెలిచింది. కేంద్రంలో ఏం జరిగినా సరే సార్ వాళ్ళ వేళ్ళు ఎటువైపు చూపిస్తాయి తెలుసా సార్? నెహ్రూ గాంధీ తప్పిదాలు, నెహ్రూ కుటుంబం తప్పిదాలు, గాంధీ తప్పిదాలు అని చూపిస్తారు సార్. అట్లాగే కూటమి వచ్చి 5 నెలలు దాటిపోయింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలో ఉన్నారు, బీజేపీ వాళ్ళతో బాగా వాళ్ళ నీళ్ళు బాగా పవన్ కళ్యాణ్ గారికి వంట పెట్టినట్టుంది సార్, బాగా వంట పెట్టినట్టుంది. అందుకే వీళ్ళ చేతగానితనాన్ని కూడా వైసీపీ వల్లే జరుగుతుంది అని చెప్పి చూపించడం వాళ్ళకే జరుగుతుంది సార్. ఇది వాళ్ళ చేతగానితనాన్ని వైసీపీ వైపు వేళ్ళండి. మేము అధికారంలో ఉన్నా మా వైపే వేళ్ళు, వాళ్ళ అధికారంలో ఉన్నా మా వైపే వేళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు సార్, ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. బుజ్జి అని మాట్లాడుతా ఆంధ్ర రాష్ట్రానికి డ్రగ్స్ కూడా తీసుకొస్తున్నారంట. మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏం చేస్తుందండి? బీజేపీ ఏం చేస్తుంది? పోర్ట్స్ మొత్తం ఎవరి అండర్లో ఉన్నాయి? కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎన్ఐఏ ఏం చేస్తుంది? యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? దిగుమతి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వమంటే కదా చెప్పండి. దిగుమతి అయ్యే ప్రతి ఒక్కటి దేశంకి ఏ రాష్ట్రమైనా సార్, పక్కన తమిళనాడు కావచ్చు కోస్టల్లో, ఈ పక్క కర్ణాటక కోస్టల్ కావచ్చు, కేరళ కోస్టల్ కావచ్చు, సౌత్ ఇండియాలో సార్ అండమాన్ కోస్టల్ కావచ్చు, గుజరాత్ కోస్టల్ కావచ్చు, ఏడైనా కావచ్చు, పోర్ట్లు ఎవరి అండర్లో ఉంటాయి సార్? పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటాయి కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బండేసేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బండేసేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక బండేసేయాలి. కనీసం అప్పుడప్పుడు కొంచెం బుర్ర వాడండి అన్నా. నేను అదే చెప్తుంటే మీరు మధ్యలో కాదన్నా, మీరు అధికారాన్ని అడ్డపెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కాదు, మీరు అసలు ఎవరైనా ఉద్యోగాలు చేయించారా 5 సంవత్సరాలు? ఆగండి సార్, జగన్రెడ్డినా మీరు 5 సంవత్సరాలు ఎవరైనా ఉద్యోగం చేయించారా? మీరేం చేస్తా ఉన్నారా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది ఐపీఎస్. సరే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటండి? ఒక నిమిషం అండి బుజ్జి, మీరు క్లాస్లోకి ఎవరు చేయొద్దు, ఎవరు ఇచ్చిన టైం వాళ్ళు వాడండి. శేఖర్ రెడ్డి, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నేనే ప్రత్యక్షంగా దిగాను, ఇక్కడ ఏదో జరుగుతుంది అంటున్నారు. ఆయన ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని మాట్లాడే పరిస్థితి. మరి కాసేపట్లో చేసినా ఉంటుందట, ఒక స్పెషల్ టీంని దింపుతున్నారట, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దాని మీద చేస్తున్నారట. మొత్తం ఆయన ఎంపైర్ అంతా కూలగొడతారని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఆ హెచ్చరిక ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారని వస్తున్న ట్రోల్స్. సార్, అధికారులు సహకరించడం లేదు, పోలీసు యంత్రాంగం సహకరించట్లేదు, రెవెన్యూ యంత్రాంగం సహకరించట్లేదు. ఎవరు సహకరించట్లేదు? మొత్తం సహకరించట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి.
అధికారంలో మీరున్నారు, కానీ మీ అధికారులు మీకు సహకరించట్లేదంట. దీన్ని అంటారు సార్ మంగళవారం కబుర్లు అని. మా ఊర్లో అంటారు మోటుగా మంగళవారం కబుర్లు అంటారు సార్. ఇది చేతగాక మేము అడుగుతున్నాం. ఎప్పటి నుంచి కాదు మీరు చెప్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి గడిచిన 5 సంవత్సరాల్లో పురోగతిల్లారు. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి పురోగతిల్లుతా ఉన్నారు. మీరు ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చి ఇన్ని డాక్యుమెంట్స్ ఏది అప్పుడు పిఎస్సి మెంబర్ గా ఉన్నాడు, పిఎస్సి చైర్మన్ గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి. నాదెళ్ల మనోహర్ గారు ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్, 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అన్నారు. ఎక్కడ సార్ తీసుకురండి. ఇది ఆగేది లేదని సార్. నాకు నిజంగా నవ్వు వచ్చింది సార్. నాకు మీరు చెప్తా ఉంటే ఆగేది లేదు. ఇది అనేసి ఏం ఆగేది లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మొత్తం ఆగిపోయింది. ఒక 2-3 ఉదాహరణలు సార్ ఎక్కువ చెప్పండి. నేను చెప్తూ పోతే తెల్లారదా పోతుంది. సుగాలి ప్రీతి కేసు ఆగిపోయింది. దామోదరం సంజీవయ్య స్మారక భవనం ఆగిపోయింది. రాజంపేటలో 10,000 మంది కూర్చునే లైబ్రరీ ఆగిపోయింది. 32,000 మంది మహిళల మిస్సింగ్ కేసు ఆగిపోయింది. ఋషికొండ భవనాలకు అనుమతులు లేవు ఆగిపోయింది. రంగులు వేయడానికి తీయడానికి 4,800 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు ఆగిపోయింది. ఇది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, ఇది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. ఆఖరికి ఈ రోజు మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం. ఆఖరికి ఈ రోజు మాట్లాడుతున్నారు సార్, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు, సంక్షేమ పథకాలకు కింద మీద పడుతున్నాం, రోడ్లలో గుంతలు కూర్చడానికి కూడా డబ్బులు లేవు, ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు పెట్టిపోయాం మేము, 4,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వచ్చాయి, మీకు 50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, కానీ మాకు పెట్టిపోయింది ఎంత 100 కోట్లు. ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేదని అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. కానీ మేము హామీలని సంక్షేమ పథకాలు ఆపామా, అభివృద్ధి పథకాలు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది ఏ తప్పు లేదు అంతేనా సార్? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది ఏ తప్పు లేదు అంతేనా? అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకెళ్లామని చెప్పారు, బాగా ఉంది సార్. ఇప్పుడు మేము అధికారంలో లేం కదా. మరి ఆ లోకల్ ఉన్నటువంటి సార్ ఒకే ఒక ఆ లోకల్ గా ఉన్నటువంటి వనమాడి కొండబాబు గారు ఎవరితో కుమ్మక్కై అక్రమ రవాణా చేస్తా ఉన్నారు? టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. టీడీపీ వాళ్ళని సమాధానం చెప్పాలి. వనమాడి కొండబాబు గారు ఎవరితో కుమ్మక్కారు? చంద్రశేఖర్ రెడ్డి గారితో కుమ్మక్కారా, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు అనుచరులతో కుమ్మక్కారా? ఎవరితో కుమ్మక్కై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బియ్యం వనమాడి కొండబాబు గారు రవాణా చేస్తా ఉన్నారు? మొన్న కూడా అన్నారు సార్, నేను హోం మంత్రిని అయితే అని, రేపు నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ అయితే అంటే పాప ఆయన బాధపడతా భయపడతా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు నా మినిస్ట్రీకి ఎక్కడ. ఓకే 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 శేఖర్, 1 minute. ప్రియా సౌజన్య గారు చెప్పండి వర్మ గారు. ఓకే, మీ ప్రాంతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో మీరు యుద్ధాలే సాగించిన గత చరిత్ర. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వెళ్ళారు, ఆనాడు ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడారో ఒకసారి విందాము, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో విందాము. మిమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాడు ఆయన. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ బహిరంగ సభలో మాట్లాడింది బయట ప్లే చేయండి. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిచేసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ గల్లీ సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ ని కూలమట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఇది ఆ విజువల్స్ ఉంటాయి. ప్రియా సౌజన్య గారు, గతంలో మీరు ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆందోళన చేయడానికి వెళ్ళారు, అప్పుడు ఏం జరిగినాయి? అది ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా ఉన్నాయి. ఏం జరిగిందండి, ఆ సీన్ ఏంటి? నమస్తే అండి. నాతో పాటు ప్యానెల్లో ఉన్న శేఖర్ గారికి, గాయత్రి గారికి, బుజ్జి గారికి నమస్కారం అండి. అలాగే 99 ఛానల్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. ఒక విషయం చెప్పాలండి,
శేఖర్ రెడ్డి గారు చాలా ముచ్చటగా వాదిస్తున్నారు. మీరు తప్పులు కూడా నవ్వుతూ అంటే భయం ఉండదు. ఫస్ట్ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉన్నది ఏంటంటే ధైర్యమో, మరి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా అది లేదు, అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా భయము అందరికీ చూపిస్తాం, కంగారు పడకండి. మీలాగైతే కాదు, మేము అన్ని ఆధారాలతోని అన్ని రకాలుగా బయట పెడతాం. సార్ వర్మ గారు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే 2020లో 2020 జనవరి 11వ తారీఖునండి, డేట్ కూడా జనవరి 10వ తారీఖున, సారీ జనవరి 10వ తారీఖు, అదే డేట్ కూడా మర్చిపోలేదు, జనవరి 10వ తారీఖు, సారీ అండి జనవరి 10వ తారీఖు. ఈయన మన ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, అలాగే మన అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఆవిడ పేరేంటండి, మా గీత గారు, ఆవిడ అప్పుడు ఎంపీ గారండి. ఇద్దరు ఏదో ప్రచారంలో ఉండగా ఆవిడ పక్కన ఉండగానే ఒక దుర్భాషలు మాట్లాడిన వ్యక్తి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు చేసినటువంటి మా మీద వ్యాఖ్యల కోసమో లేకపోతే పెట్టిన పోస్టుల కోసమో ఇవాళ కేసులని అవి అని మాట్లాడుతుంటే, మరి మీరు చేస్తే సంవత్సరాలు ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకొకటి అంటే చాలా తప్పు కదండి శేఖర్ రెడ్డి గారు. దీని మీద తర్వాత సమాధానం చెప్తారు. కానీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీని పక్కన పెట్టుకుని, ఒకసారి వర్మ గారు వీలైతే మీ దగ్గర ఆ బిట్ ఉంటే అది కూడా ఒకసారి వెయ్యండి, ఆ లైన్ కూడా ఆయనకు అర్థమవుతుంది. చాలా అసహ్యంగా మాట్లాడారండి తల్లి గురించి. అది చాలా, అంటే నేను మాట్లాడిన ఆ నోట్తో మీరు అర్థం చేసుకోవాలి, అసహ్యంగా మాట్లాడారు. సరే ఇప్పుడు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎంత చిన్నదాన్ని కూడా చాలా పెద్ద రచ్చ చేసేస్తున్నారు. సో ఆ రోజు ఏంటంటే కళ్యాణ్ ఖాన్ అంత పెద్ద మాట మాట్లాడతారని మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందిద్దాం, ఎస్పీ గారికి వినతి పత్రం అందిద్దామని చెప్పి వెళ్తా ఉంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు జంక్షన్ ఒకటి వస్తుంది అక్కడ, ఆ సర్కిల్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తుంటే కొంచెం టువర్డ్ 3 జంక్షన్లు వస్తాయి అండి, ఒక సెంటర్ 3 వీధులు వస్తాయి అక్కడ. ఆ వీధిలోని ద్వారంపూడి చంద్రశేఖర్ వ్యక్తులండి పెద్ద పెద్ద రాళ్ళగుట్లు, కర్రలు ఏంటనుకుంటున్నారు, సర్వీస్ కర్రలకి మేకులు కొట్టేసుకుని ఎవరు ఒంటి మీద నాంతో కొడితే వాడి ఒళ్ళు చీరిగిపోద్ది అనమాట. ఆ రకంగా అంటే వీళ్ళు గోండాలు, ఎమ్మెల్యేలు కాదు. నిజంగా కూడా చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ ఒక్కరే కాదండి, అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అందులోంచి వచ్చిన వాళ్ళు. ఆ బడిలో చదువుకున్న వాళ్ళకి మంచి పాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? సరే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి మమ్మల్ని దారి మలిపించి, పోలీసులు కూడా మీరు విజువల్స్ లో చూడండి, మమ్మల్ని తరిమేస్తూ ఆడవాళ్ళను కూడా చూడకుండా అమ్మ నా బూతులు, నోటికి ఏదొస్తే అది, ఆడదాన్ని ముట్టుకోకూడదు చోట ముట్టుకోవడం. మీరు వీడియోలో చూడండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు వర్మ గారు, విత్ లైవ్ లోనే మీకు కనిపిస్తున్నాయి. చాలా అసహ్యంగా ప్రవర్తించండి. మేము గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎమ్మెల్సీ ఉండండి, రెడ్డి గారు మాట్లాడదు నాకండి, శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. మేము ఎమ్మెల్సీ కోసం అని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు విజువల్ ఒక బ్లాక్ షర్ట్ వేసి మా వెనకలు ఇందుకు చూడండి, మీ స్వరూప గారి వెనకాల పరిగెట్టుకొస్తాడు. ఇంత రాయి పట్టుకుని మమ్మల్ని తరుగుకుంటూ వచ్చిన వాడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కండి వచ్చి మేము ట్రీట్మెంట్ చేయించుకుంటుంటే, మేము అందరూ ఉంటే నన్ను ఇక్కడ కరెక్ట్గా మీకు చెప్పుకోలేము ఇంకా అవన్నీ. ఇక్కడ పట్టుకుని ఇట్లా నొక్కి వెనక్కి తిరిగి చూసాను నేను, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇందాక నాకు సెల్లో ఆ వీడియో నాకు దొరకలేదు మీకు పంపుదామంటే, నేను సెల్ ఇలా చూపిస్తూ ఇందాక నువ్వు అక్కడ కదా ఇక్కడ ఉన్నావు ఏంటంటే, నాకు దెబ్బలు తగిలి ట్రీట్మెంట్ చేయించుకుంటా వచ్చినట్టు వచ్చేయండి. ఒక 4 వచ్చారు, అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి వచ్చేయండి. మమ్మల్ని రెచ్చగొట్టి మళ్ళీ గొడవ చేసి ఎక్కడో అక్కడ పారిపోయేలాగా పోలీసులు ఇంకా అక్కడ హాస్పిటల్ కోసం మీరు అర్జెంట్ గా వెళ్ళిపోండి, ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులతో వస్తున్నారు, మీరు ఎవరితో చచ్చిపోతారంటే రాత్రి 11 గంటలకు మీరు నమ్మరండి. ఇంకా అలా పరిగెట్టే మాకే తెలియదు. ఆ రోడ్డు మీద ఆటో వస్తే ఆటోలకి ఎందుకు అంత మేము భయపడవలసి వచ్చింది అంటారు? వీళ్ళు దుర్మార్గులండి, గోండాలు. ఈ రోజు బుజ్జి గారు అన్నట్టు ఇవాళ కాకినాడలో గంజాయి కానివ్వండి, మత్తు పదార్థం చాలా విచ్చలవిడిగా తిరుగుతుంది. ఈ రోజుకి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు సిగ్గు శరం లేకుండా జనసేనానికి టీడీపీ బీజేపీ కూటమి చూసి తట్టుకోలేక ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏమండి మరి మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క పనైనా జరిగిందా అండి? ఒక్క పనైనా జరిగిందా? ఒక ఆడకూతురని కూడా చూడకుండా మా మీద ఒక్కొక్కరి మీద 8 కేసులు ఉన్నాయండి. మొన్న రీసెంట్ గా 2 కేసులు కొట్టారు సార్, ఇంకా 5 కేసులు ఉన్నాయి మా మీద, 5 కేసులు. మీకు అవి కూడా నేను కేసు నెంబర్ సహా పంపిస్తాను. రీసెంట్ గానే మాకు 2 కేసులు కొట్టారు. ఎన్నేళ్ళు పట్టిందో చూడండి సార్. వర్మ గారు న్యాయం ఉన్నది కాబట్టి మేము ఇంకోటి చెప్తున్నాం, రెడ్డి గారు మేము ఎవరిని మేమేమి తీసుకెళ్లేదు, న్యాయ పోరాటం చేసాం జడ్జి గారి దగ్గర. న్యాయ పోరాటం 9 మంది, కందులు దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు, పంచగల సందీప్ గారు, గంటా స్వరూప, ప్రియా సౌజన్య, చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేరని అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు సార్. 9 మంది
9 మందికి కూడా గట్టిగా 15-20 రోజుల క్రితం మాకు 2 కేసుల్లో మనశ్శాంతి దొరికింది. ఇంకా 6 ఉన్నాయి. ఏంటో చెప్పండి వర్మ గారు, ఆ రోజు మాకు దెబ్బలు జరిగి మీకు నేను అవి కూడా ఇప్పుడు ఈ విజువల్ గా చూపిస్తానండి. మేము పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సిఏ గారు కూడా ఆ స్టేషన్ ఎస్ఐ గారు కూడా మా కేసు తీసుకోలేదు. స్టిల్ డేట్ ఈ రోజు కూడా మా మీద ఆడి మీద మేము పెట్టిన కేసుని ఇది చేయలేదండి. మొన్న రీసెంట్ గా మళ్ళీ మేము ఇన్నేళ్ళు అయింది మేము దెబ్బలు తిని మేము కోర్టులంటే తిరుగుతున్నాం. మమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇగో ఈ విజువల్స్ అంటే ఇగో చూడండి, వీడియోస్ చూడండి, ఇవి చూసి ఆధారంగా పెట్టి రీసెంట్ గానే కేసు కట్టారు సార్. రీసెంట్ గానే, అది కూడా 1 మంత్ కూడా కానట్లే. అంటే ఇది రౌడీ రాజ్యం అండి. మమ్మల్ని కనుక కోట ప్రభుత్వం గాయత్రి గారు అన్నట్టు అంతా మేము చాలా డెలిబరేట్ గా చాలా ట్రాన్స్పరెన్సీ గా చేస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు చూస్తే అనిత్ గారు కానీ, ఇటు చూస్తే లోకేష్ గారు కానీ, ఇక్కడ బీజేపీ వారు. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటండి? మీ డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు వెళ్ళారు, ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? రావాల్సి వచ్చిందంటే చూడండి, ఇప్పుడు ఆయన ఏమంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మిల్లులన్నీ రైస్ సంబంధించిందంతా కూడా వ్యాపారం మొత్తం ఆయనేనండి, మరొకళ్ళు ఎవరూ లేరు అక్కడ. ఇప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందవలసిన దాన్ని అందనివ్వకుండా 2 రూపాయలకి 10 రూపాయలకి 15-20 రూపాయలకి కొనేసి వాళ్ళు దాన్ని పాలిష్ చేసుకుని పక్క దేశాలకి కాస్ట్లీగా అమ్ముకొని వాళ్ళ చంచులు నింపుకుంటున్నారండి. ఇవాళ ఎలక్షన్ దాంట్లోనే 35 కోట్లు చూపించిన వాళ్ళకి ఎలక్షన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వద్దడికి 100 కోట్లు ఎలా వచ్చేస్తుందండి? ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అంత దుర్మార్గమైన నాయకుడు అసలు మా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకొకరు ఎవరు. మరొక మాట మాట్లాడుతున్నానంటే ఈ మాట మీరు వినాలి. ఆయన చాలా తెలివైన వారు చంద్రశేఖర్ గారు. మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను కాపుల మనిషిని, కాపులు నా వెంటే ఉంటారు, కాపు నాయకులు నా చుట్టూ ఉంటారు అని చెప్పి చాలా అసహ్యంగా, అంటే ఆయన అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాను కూడా ఆలోచించినట్టు వ్యక్తులు. కాపులు అని చెప్పి ఎలక్షన్ ముందు చూసారో లేదో మీరు, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కాపులందరూ నా వెంటే ఉన్నారు, పవన్ కళ్యాణ్ 4 కాపులు చేతగాళ్ళు నా ఇంటి మీద పంపించాడు, రాళ్లతో కొట్టించాడు అన్నారు. ఒక్కడు కూడా ఈ రోజు అడుగుతున్నాను చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీ వైసీపీ వాళ్ళకి ఆ రోజు 2020 జనవరి 10వ తారీఖున ఒక్క దెబ్బ తగిలిందని చెప్పండి చూస్తాం. మా మీద ఎంతమంది దెబ్బలు తగిలిన ప్రాణం ఏమండి. మన ఈ రోజు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు, పిఆర్పి శ్రీను గారు ఆయన పిఏ ఉంటాడు ఆయన పక్కన, మురుకు డ్రైనేజీలు వేసి తొక్కేసాడండి ఆయన పట్టుకుని. పంచకర సందీప్ గారిని అయితే పరిగిలు పెట్టించి షర్ట్లు పీకేసి పేకలు నొక్కేసి అసహ్యంగా మమ్మల్ని అయితే ఇంకా మేము మీకు చెప్పుకోలేమండి. మాకు అంటే మేము మీకు ఎలా చెప్పాలి, నాకు నోట్తో రావట్లే. మళ్ళీ పైపెచ్చు తెల్లారికెల్లా ద్వారంపూడి చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు సినిమా ఆర్టిస్టులు, పవన్ కళ్యాణ్ సినిమా వాడు కదా, సినిమా ఆర్టిస్టులు వీళ్ళు సీరియల్స్ ఆర్టిస్టులు చూడండి లైవ్ స్టార్ట్ అయిందా, ఏంటి బుద్ధి లేదా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు చేసిన తప్పుకి జరిగిన దానికి మా వాళ్ళు కూడా తప్పుంది, వాళ్ళు కూడా తప్పుంది, ఎంతో కొంత నువ్వు మంచి మాట్లాడు. ఈ రోజు నువ్వు చిత్తుగా ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ మొత్తం ఓడిపోయి 11 సీట్లకి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా వర్మ గారు? వీళ్ళ నోటు దురద. ఈ నోటు దురద ఇలా ఉంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవ్వలేరు. వీళ్ళు ఎమ్మెల్యేలు 11 ఉంటారా, లేకపోతే ఇంకో 9 మంది తాగుతారు. సో పవన్ కళ్యాణ్ గారు మరి కాకినాడ సభలో హెచ్చరించింది మీకు జరిగిన అన్యాయం మీద, ఎందుకంటే వీర మహిళను కూడా సంబోధించారు ఆయన. ఆయన అన్నారు, నా తోబుట్టులకి, నా ఆడపడుచులకి, నా ఈర మహిళలకి నువ్వు చేసిన దాన్ని నేను సమాధానం ఖచ్చితంగా చెప్తాను. మీ అన్న ఉన్నాడు, మీకు అన్యాయం జరిగిందని దేన్ని వదలడు అన్న మాకు భరోసా ఇచ్చారు, మాకు నమ్మకం ఉంది. ఇప్పుడే కదండి ద్వారంపూడి చంద్రశేఖర్ అడ్డంగా కట్టేసి ఉన్నాయండి. వాళ్ళ కొంతమంది ఆయన అనుచరులు ఉంటారు, అంటే అనుచరులు కొంతమంది ఆయన పోసేదానికి ఇక్కడ పోతే ఇక్కడ నాకడానికి కొంతమంది ఉన్నారులేండి. వాళ్ళు ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ ఉసుకో అంటే చాలు పరిగెట్టేస్తారు. ఇది మంచి ఉచ్చు నీచు ఏమీ లేదు, ఏదైనా చేసేస్తారు. అలాంటి వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, పరమేశ్వరుడు ఒకడు ఉంటే కనుక ఖచ్చితంగా శిక్షించాలి. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ నడిచినందుకు మేము కూడా ఇలా అయిపోయామనే స్థితికి రావాలి. వాళ్ళ పాపాలన్నీ బయటికి రావాలి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటగా వచ్చినప్పటికీ కంగారు ఎక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్, మరి ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎలాగా నీకు దమ్ము ఉంటేరా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, నీకు ఎందుకు దమ్ము లేదు, మీకు దాక్కుంటారు ఎందుకని? నేను ఇంకొక మాట అడుగుతానండి వర్మ గారు, ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు ఇన్ని సార్లు, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన 6 నెలల్లో, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిన 6 నెలల్లో ఆయన 5 ఏళ్ళు అన్ని సార్లు కలిసి ఉంటే నిజంగా చాలా బాగుండేదేమోండి. ఎంత సింపతి మెయింటైన్ చేస్తున్నాడో చూడండి ఆయన. సార్ నిజంగా
ప్రజలు ఇచ్చినటువంటి ఇది ఆయన ఏదో అందించారు, నాకు ఇంత 40 లక్షల ఓటింగ్ ఉంది, మేము అంతా చెప్తున్నారు. ప్రజలేమి తింగరోళ్ళు కాదండి. కళ్యాణ్ గారు పడ్డ బాధను చూశారు, చంద్రబాబు నాయుడు గారికి పడ్డ బాధను చూశారు, లోకేష్ గారు తల్లిని అందరినీ హింసించారు వీళ్ళు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాకినాడలో మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి అమ్మా. సివిల్ సప్లైస్ రిపీటెడ్ అఫెండర్స్ కి పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి మనోహర్ గారు మా రోజు కేబినెట్ మీటింగ్ లో పెడితే ఇప్పుడు అది కూడా జరిగి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి ఆ బిల్లు. తర్వాత మన ప్రెసిడెంట్ గారి అంగీకారం తెలియజేయాలి దానికి. ఈ లోపు అన్ని వచ్చిన తర్వాత చేద్దాం అనుకునే లోపు ఇప్పుడు చూస్తే ఇంత మొత్తంలో పట్టుబడ్డప్పుడు మాకు ఖచ్చితంగా దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి దీన్ని. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు 1000 కోట్లు ప్రభుత్వం కష్టంతో మీ అందరి ట్యాక్సులతోటి ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చినట్టు ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఓకే శేఖర్, ఏంటి ఇంత దాష్టికం ఇంత అరాచకం చేశారట, మీ అందరి ఓటమికి ఇలాంటివే కారణాలన్నది ఆవిడ ఆవేదన. సరే సార్, మంచిదే కదా, ఎవరు కాదన్నారు సార్. వాళ్ళు సర్కిల్ దగ్గర అండి సార్, ప్రియా సౌజన్య గారు అద్భుతంగా చెప్తున్నారు. సర్కిల్ దగ్గర అండి సార్ ధర్నా చేస్తా ఉంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మనుషులు వచ్చి కుట్టారండి సార్. ఆ రోజు మీడియాలో మీరు కూడా ఉన్నారు కదా సార్. వాళ్ళు సర్కిల్ దగ్గర చేశారా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంటి మీదకి వెళ్ళారా? ఇంటి మీదకి వెళితే నా ఇంటి మీదకి వచ్చి ప్రియా సౌజన్య రోజు కొడతా అంటే నేను చేతులు ముచ్చుకొని కూర్చోనండి. నా ఇంటి మీద రాళ్ళు వేస్తే నేనైతే చేతులు ముచ్చుకొని కూర్చోనండి, ఖచ్చితంగా కూర్చోను. నేనైతే కూర్చోను. ప్రియా సౌజన్య ఇంటి మీదకి ఈ రోజు నేను వెళ్ళి 4 రాళ్ళు వేస్తే ప్రియా సౌజన్య గారు చూస్తూ కూర్చుంటారా? వీళ్ళు శాంతియుతంగా వెళ్ళుంటే ఆడ సీన్ లేదు సార్. వీళ్ళు జనవరి 10వ తారీఖు అన్నారండి. జనవరి 11వ తారీఖు నేను కాకినాడలో ఉన్నాను సార్. జనవరి 11 అది ఘటన జరిగిన తర్వాత రోజు నేను కాకినాడలో ఉన్నాను, పని మీద వెళ్ళి ఉంటాను కాకినాడ. అసలు విషయం ఏంటో అని చెప్పి లోకల్ గా చాలా మందిని కలుపుకుంటే నాకు చెప్పింది ఏంటో తెలుసా సార్, మీడియాలో చూసిందే కాకుండా అదే విధంగా ప్రియా సౌజన్య గారు, పంచకర్ల సందీప్ గారు, వీళ్ళందరూ ఆ టైంలో సోషల్ మీడియాలో ఏం నినాదాలు ఇచ్చుకుంటూ పోతున్నారు, ఏం పోస్టులు పెట్టుకుంటూ పోతున్నారు ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు గతం మర్చిపోతే ఎట్లా? అది ఎవరు ఇల్లండి? అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేట్. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేట్ అండి. అది ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు గేట్ కాదు, మీరు తెలియకుండా మాట్లాడండి. అది ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గేట్ కాదు, అది ఒక్క నిమిషం సౌజన్య 1 మినిట్. సౌజన్య నేను మాట్లాడతాను ఒక్క నిమిషం ఉండండి. సౌజన్య గారు మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. శేఖర్ అదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇల్లు కాదు అని చెప్పి ఆవిడ క్లియర్ గా చెప్తున్నారు సార్. ఒకటి ఆవిడ 15 నిమిషాలు మాట్లాడిన ఎక్కడ నేను కాదంటలేదు, అంటే మీరు అది చెప్తున్నారు కాబట్టి అది అబద్ధం అని చెప్తున్నారు ఆవిడ, అందుకే క్రాస్ టాక్ చేసి నేను ఆపాను. అక్కడ డిస్టర్బ్ చేయదు దయచేసి సార్. అది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గేటా కాదా అని దాదాపు 20 సార్లు ఇంటికి వెళ్ళి ఉంటా. 2019 ఎన్నికలకు ముందు కూడా అన్న కోసమే ప్రోగ్రామ్ తో ఆడే ఉన్నాను. నాకు తెలియదా సార్? ఆవిడ నాకు నేర్పిస్తారా? నాది నెల్లూరు జిల్లా కావచ్చు, కాకినాడ పార్లమెంట్ మొత్తం 2019లోనే ఎలక్షన్ చేశాను. నాకు చెప్పేస్తా సార్ అది ఎవరి ఇల్లు అనేది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి మీదకి రౌడీ మూకల్లా, అల్లరి మూకల్లా రాళ్ళు కర్రలతో దాడి చేసి బూతులు తింటే తిరిగి జరిగిన ప్రతి దాడి అది. నువ్వు ఆయన ఇంటి మీదకి వెళ్ళకుంటుంటే మీ మీద ఎందుకుంటది? మీరు ఆమె ఇంటి మీదకి వెళ్ళకుంటుంటే ఎందుకుంటారు సార్? ఎస్, ఇంకోటండి, ఆవిడ ప్రియా సౌజన్య గారు మాట్లాడుతూ అద్భుతమైన మాట మాట్లాడండి. చాలా ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ నడుస్తున్నాం సార్. ఎస్ సార్, అద్భుతమైన ట్రాన్స్పరెన్సీతో నడుస్తుంది సార్. ఎంత ట్రాన్స్పరెన్సీ నేను 2 మాటలు చెబుతాం, మధ్యలో డిస్టర్బ్ చేయదు సార్ దయచేసి. శ్రీకాకుళం జిల్లాలో బీర్ ఫ్యాక్టరీ మాకు కమిషన్లు ఇస్తేనే లారీలు బయటకు వెళ్తాయి, అంత ట్రాన్స్పరెన్సీ. విజయవాడ నుంచి ఏదైతే బెంగళూరుకి వేసే గ్రీన్ ఫీల్డ్ హైవే మాకు కమిషన్లు ఇస్తేనే మీరు వర్క్ చేసుకోవాలి, లేకపోతే మీ కాంప్ పేపర్స్ తగలబెడతాం సార్, అంత ట్రాన్స్పరెన్సీ సార్. అదే విధంగా మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మాకు కప్పని కడితేనే మీరు మైనింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆపేయాలి, అంత ట్రాన్స్పరెన్సీ సార్. ఆఖరికి సార్ ఎంత ట్రాన్స్పరెన్సీ అంటే కడప జిల్లాలో ఎన్టీపీటీ అని ఉంటుంది, పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది సార్, ఎన్టీపీసీ. ఆ ఎన్టీపీసీ దగ్గర
బూడిదుంటుంది సార్, యాష్ తీసుకెళ్లడం కోసం జమ్మలమడే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి కేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు చెరువులు అక్కడ ఎస్పీకి లెటర్ రాసుకుంటారు సార్. నా లారీలు ఆపి ఒప్పుకొని, నా లారీలు అయితే ఆపుకుంటారు బహిరంగంగా సార్. ఆంధ్రజ్యోతి ఈనాడులో కూడా వస్తుంది సార్. దాన్ని సెటిల్మెంట్ చేయడానికి ఈరోజు బాబు ఇన్ని రోజులు నువ్వు ఇది చేసుకో, ఇన్ని రోజులు నువ్వు ఇది చేసుకో అని సెటిల్మెంట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పిలిపిస్తారు సార్. అవును, ఏంటి కాదు ఇప్పుడు మీరు 2 పేపర్లు ప్రస్తావించారు, వాటి మీద ఏంటి ఈయన పరువు నష్టం దావా వేస్తా అంటున్నారు 100 కోట్లు సార్? ఒకటి నేను అడుగుతున్నాను సార్, ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుగా సెకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఫస్ట్ వినండి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. Me putting forth all these documents in public domain, you still Enadu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate laws are still applicable to this. Then what can I do? I can't help it, no? This is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I will file defamation cases on both Enadu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the district. Okay, right, Shekhar. సార్, 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని పీపీఎల్ చేసుకున్నారు? పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ సార్, ఒప్పందాలు ఎన్ని చేసుకున్నారు ఒకసారి లెక్క తీయండి సార్. 2019 నుంచి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో చేసుకున్నారు సార్. ఒక చిన్న విషయం కూడా ప్రజలకు తెలియదు సార్. హిందూజా అనే కంపెనీ తోటి వీళ్ళు పవర్ అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. ఆ అగ్రిమెంట్ ఏం మెన్షన్ అయిందో తెలుసా సార్? మేము రద్దు చేసిన అగ్రిమెంట్, అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారం 25 ఏళ్ల పాటు వాళ్ళు ఒక్క యూనిట్ మనకు సప్లై చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు చెల్లించాలి. 25 కోట్ల రూపాయలు సంవత్సరానికి సార్, ఒక్క యూనిట్ సప్లై చేయకపోయినా. ఇట్లాంటి దుర్మార్గమైన ఒప్పందాలు ఆయన చేసుకొని మినిమం ప్రైస్ వాళ్ళు అరవై ఎట్లా అంటే 6 రూపాయల నుంచి 4 రూపాయల మధ్యలో 5 రూపాయల ప్రైస్ తోటి వాళ్ళు యావరేజ్ ప్రైస్ తో వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటే తప్పే లేదండి సార్. 2 రూపాయల 49 పైసలు ఎక్కడ ప్రభుత్వం, ఏది థర్డ్ పార్టీ లేదు, ప్రైవేట్ సంస్థ లేదు సార్. అది యాక్చువల్లీ చూడండి సార్, సెకీ రాసిన లెటర్ లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చూపించారు. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ సార్, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అగ్రిమెంట్ ఎక్కడైనా లేదు. కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తాడు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉన్నాయని. ఒప్పందంలో సార్, ఒప్పందంలో ఇది వాళ్ళు రాసిన లెటరే కాదు సార్, ఒప్పందంలో కూడా అగ్రిమెంట్ లో కూడా డిస్కంలు సంతకం పెట్టాయి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టింది, కేంద్ర ప్రభుత్వానికి సెకీ సంతకం పెట్టిన దాంట్లో కూడా అగ్రిమెంట్ లో కూడా ₹2.49 ఎక్కడ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవని ఒప్పందంలో కూడా రాసింది. అదే పనిగా పని కట్టుకుని ఒక విషం చిమ్మినట్టుగా ఒక తప్పుడు వార్తని ప్రజలకి పదే తీసుకెళ్తూ అంటే శాఖర్ ఇక్కడ 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో, డోంట్ కేర్ అంటున్నారు వాళ్ళు. వేసుకుంటే వేసుకోమన్నారు కదా, మేము వెళ్తాం తెలుస్తాయి. ఇంకొక చిన్న మాట చెబుతున్నాను సార్, చెప్పండి. 5 రూపాయల కొనడానికి లంచాలు ఎవరంట సార్? ₹2.49 కొనడానికి లంచాలు ఇస్తారంట. 5 రూపాయలకు కొంటే లంచాలు ఉండవంట సార్. అసలు ₹2.49 ఏంటి గాయత్రి గారు 5 రూపాయలకి లంచం ఎవరట, 2 రూపాయలకి ఇస్తారట, ఏంటిది? అదే ఆయన అయిపోతే నేను ఆ వర్షం చెప్తాను. చెప్పండి శేఖర్ చెప్పండి. ఫైనల్ ఒక మాట సార్, నేను మళ్ళీ అడుగుతున్నాను సార్, వీళ్ళకి అధికారం వచ్చి 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో వాళ్ళు ఏం చేశారు అంటే చెప్పుకోవడానికి మర్చిపోలేదు. ఈ 5 నెలల నుంచి ప్రతి నెల కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలి, బురదేసి పాపం గడు. ఓకే, ఏంటి గాయత్రి గారు బురదేసి పాపం గడుక్కోవడమే పని కింద పెట్టుకున్నారా? 1 మినిట్ దీని కన్క్లూజన్ ఒకటి సార్, 1 పాయింట్ సార్ కన్క్లూజన్ సార్. వైర్ పత్రిక కథనం వచ్చింది సార్ ఈరోజు, ది వైర్ అని చెప్పి కథనం వచ్చింది సార్. ఆ కథనం ఏంటంటే సెకీ తోటి వైర్ అనేది ఇంటర్వ్యూ చేసింది సార్. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎస్ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రాగేట్ దిస్ అని చెప్పేసి అడిగారు సార్ వైర్ వాళ్ళు. అడిగితే నో అండి, దీని మీద ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఆ రోజు మనం ఒక్కరే కాదు సార్ కొన్నది, పక్కనే తమిళనాడు కొంది, ఒడిస్సా కొంది, ఛత్తీస్గఢ్ కొంది, ఏపీ కొంది సార్.
వాళ్ళందరికంటే కూడా తక్కువ రేట్ కదా సార్ మనం కొంది. అందరికంటే కూడా 10 పైసలు 20 పైసలు తక్కువ మనం కొన్నాం సార్. ఓకే, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఏనాడు లేనంత తక్కువ ప్రైస్ మనం కొన్నాం సార్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, సార్ నేను చెప్తున్నా, ఈ ఒప్పందాన్ని రద్దు చేసి 1.5 కొనమనండి. ఓకే, రూపాయి 50 పైసలు కొనమనండి. మేము వద్దంటావా? ఓకే ఓకే గాయత్రి గారు రెస్పాండ్. అంటే అబద్ధాన్ని కూడా ఎంత అందంగా కాన్ఫిడెంట్ గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పగలవా, లేకపోతే సాక్షి పేపర్ లో రాయగలవా, లేకపోతే సాక్షి ఆఫీస్ లో కూర్చొని సార్ అబద్ధం అంటారు, డాక్యుమెంట్ నుంచి మాట్లాడారు సార్. ఓకే 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 ఆయన డాక్యుమెంట్స్ తో మాట్లాడుతున్నాం అంటున్నారు గాయత్రి గారు. నేను చెప్పాను కదా శేఖర్ ఆర్గ్యుమెంట్ వద్దు, నేను చెప్పాను కదా, ఆవిడ వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చూపించి మాట్లాడిన తర్వాత అది అబద్ధం అని చెప్పి ఎట్లా అంటారు? సరే ఓకే మాట్లాడినివ్వండి, కంప్లీట్ అవనివ్వండి. అయ్యా ఈ ఒప్పందం తప్పు, ఇది రైట్ ఒప్పందం అని చెప్పి చూపించమని ఎవరంటే భుజాలు తడుకుంటారు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. మేము మాట్లాడితే వెయిట్ చేయొచ్చు కదా, కంగారు ఎందుకు? శేఖర్ వినాలి, శేఖర్ వినాలి, క్రాస్ టాక్ చేస్తే ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? జరిగింది సార్, మేము డాక్యుమెంట్ సార్. సరే ఓకే చెప్పారు కదండి, అన్ని సార్లు చెప్పాలా డాక్యుమెంట్ అని ఆల్రెడీ చెప్పారు, ఆవిడ విన్నారు కదా, కంప్లీట్ చేయనివ్వండి ఆవిడని. ఆవిడ ఏం చెప్తారో కంప్లీట్ అవ్వకుండా స్టార్టింగే. సార్ 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు సెక్కి రాసిన లెటర్ దగ్గర నుంచి, సరే స్వామి అందరూ విన్నారు, సరే వెయిట్ చేయండి, ఆవిడ పూర్తిగా చెప్పనివ్వండి. అందరం విన్నాం కదా, మళ్ళీ దాన్ని పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఆవిడ కంప్లీట్ చేయనివ్వండి, మళ్ళీ కాస్తే మీకు ఇస్తాను. ఓకే నేను చెప్పాను కదా, ఆయన విత్ ప్రూఫ్స్ తో మాట్లాడినట్టు గాయత్రి గారు. సరే నేను అదే విత్ ప్రూఫ్స్ తో కొన్ని క్వశ్చన్స్, జస్ట్ మీరు ఇక్కడ పెద్దగా ప్రూఫ్లు ఫ్యాక్ట్స్ నాకేం అక్కర్లేదండి. నేను మినిమం బేర్ కామన్ సెన్స్, బేర్ బ్రెయిన్, మినిమం బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్సర్ చేయండి. మీరు చెప్పిన లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ₹4.63 ఆ రోజు కొనుంటే పర్ యూనిట్, మీరు చెప్పిన లెక్క ప్రకారం మీరు ₹2.49 ఈ రోజు కొన్నారని మీరు చెప్తున్నారు కదా. మరి కన్స్యూమర్ కి అంటే పబ్లిక్ ని ఈ రోజు నేను మీకు ఛాలెంజ్ చేస్తా, ₹1,00,00,000 ఛాలెంజ్ చేస్తాను పబ్లిక్ చేత, ఒక్కరి చేత. గత 5 సంవత్సరాల్లో 9 సార్లు ఎందుకు మీరు పవర్ ఛార్జెస్ పెంచారు? నువ్వు అంత తక్కువకి నువ్వు అక్కడ కొన్నప్పుడు, బయట నుంచి కొన్నప్పుడు నువ్వెందుకు ప్రజల మీద భారం మోపావు? చంద్రబాబు నాయుడు గారు ₹4.5 కొన్నప్పుడు ఎంత ఉంది పర్ యూనిట్, ఈ రోజు ఎంత ఉంది, లాస్ట్ 5 years ఎంత ఉందో వెళ్ళి పబ్లిక్ చేత చెప్పించి, అవును జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే మాకు పవర్ బిల్ తగ్గిద్దని ఒక్కళ్ళు చెప్పినా సరే నా చెప్పు తీసుకున్నాను, నేను కొట్టుకుంటా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంటే నువ్వు కొనటం తక్కువ కొన్నావు, కానీ జనాల మీద 9 సార్లు భారం మోపావు. ఏపీలో 3 డిస్కౌంట్స్ ఉంటే 3 డిస్కౌంట్స్ ని లక్షల కోట్ల అప్పులతో ముంచేసావు. ఎందుకు ముంచేసావు? మరి మా మీద సర్ఛార్జీలు అని చెప్పి, ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి, ఆ ఛార్జీలను ఈ ఛార్జీలు అని చెప్పి, ప్రతి 2 నెలలకు ఒకసారి 5,000 6,000 అని చెప్పి ప్రతి హౌస్ హోల్డ్ మీటర్ల మీద ఎందుకు డబ్బులు వసూలు చేసావు? ఎవరికి ఇచ్చావు ఆ డబ్బులన్నీ? అండ్ ఇంకొక మాట, మళ్ళీ వర్మ గారు, నేను ఆయనకి ఎలాగో చెప్పినా ఆయన చెవులు పనిచేయవు, వాళ్ళకి అర్థం కదా వైసీపీ పార్టీ వాళ్ళకి. మీకు క్లియర్ గా చెప్తాను, 2010 లో సోలార్ పవర్ ఛార్జెస్ ₹12.16 మార్కెట్ లో ఉంది. 2016 లో ₹5.3 ఉంటే మేము 2015 లో ₹4.63 కి మేము పర్చేస్ చేసాం. అప్పుడు అన్ని స్టేట్స్ కన్నా లీస్ట్ ప్రైస్ ఉన్న. ఇప్పుడు ఏ రోజైనా మార్కెట్ ప్రైస్ కన్నా మేము తక్కువ పర్చేస్ చేసామని చెప్తావా? లేకపోతే 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వాళ్ళు ఎవరో పర్చేస్ చేస్తున్నారు కానీ నేను తక్కువ పర్చేస్ చేసాను చెప్తాడా? ఆయనకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? 2020 లో 1.99 వచ్చింది సేమ్ సోలార్ ప్రైస్ యూనిట్. వీళ్ళు 2021 లో 2.49 పర్ యూనిట్ కొన్నారు. ఎందుకు కొన్నారు అంత ఎక్కువ పెట్టి? ఎందుకు డిస్కౌంట్లు ఎందుకు అంత ఇది వచ్చినాయి? ఎందుకు అంత ఎలక్షన్ కి గురైని అని అడిగితే దగ్గర ఆన్సర్ లేదు, దానికి చెప్పరు. ఈ రోజు ఇందాక అన్నారు ఏది ఏబిఎన్ లో ఇంకెక్కడో బడ్స్లింగింగ్ చేస్తున్నారు, నా మీద అన్బయాస్డ్ గా చేస్తున్నారని. మీరు వెళ్ళి రాసుకోండి, లేకపోతే FBI మీద ఏంటి, అమెరికన్ FBI ఉంది. ఎవరైతే FBI ఫైండింగ్స్ లో ఫలానా మనిషి, అది ఎంతవరకు జరిగిందో తెలియదు, అది వాళ్ళ ఫైండింగ్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఆ మొత్తం మీ రిపోర్ట్ చూసుకుంటే ఛార్జ్ షీట్ లో, అమెరికన్ ఛార్జ్ షీట్ లో 83rd పారాగ్రాఫ్ చూసుకుంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో అదానీ కలిసాక నెక్స్ట్ మంత్ పర్చేసింగ్ జరిగింది నుంచి. కాబట్టి మాకు అనుమానం. ఒక్క నిమిషం, నేను దాన్ని క్లారిఫై చేయట్లా, ఐ నో వన్ టు క్లారిఫై ఇట్, ఎందుకంటే దే ఆర్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో గవర్నమెంట్స్ చూసుకుంటే అది అంటే అమెరికా వాళ్ళు చెప్పిన మాట, దాని అవునా కాదా నిర్ధారించి మాట్లాడేసింది ఇండియన్ గవర్నమెంట్. సో వాళ్ళు చూసుకుంటే నాకు సంబంధం లేదు. 100% అక్కడ వచ్చింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరే బయటకు వచ్చింది. కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి అపోజిషన్ పార్టీ మాట్లాడుతుందంటే మాట్లాడతాం, మీరు మాట్లాడతాం మీరు. అండ్ ఇంకో మాట, ఒక్క నిమిషం వర్మ గారు, చిన్న డౌట్ ఉంది.
2010 లో 12 రూపీస్ 16 కి మార్కెట్ ఉంది. 2016 కల్లా 5 రూపీస్ 30 కి మార్కెట్ ప్రైస్ మారింది. అవునా? ఈయన చెప్పిన దాని ప్రకారమే. ఈయనేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, 4.5 రూపాయలకి నువ్వు ఎలా కొంటావు, 25,000 అగ్రిమెంట్ అలా చేసుకుంటావు, నేను ఎందుకు ఎక్కువ భరించాలని చెప్పి నేను రద్దు చేశాను అన్నాడు. అన్నప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు నువ్వెందుకు మరి 25 years కి మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నావు 2.49 కి? 25 years కి మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు. రేపు పొద్దున ఆ ప్రైస్ తగ్గదని గ్యారంటీ ఏంటి? అంటే నువ్వు చెప్పిన మాట మీద నువ్వు వెనక్కి ఎలా వెళ్తావు? నాకు అర్థం కాదు. అంటే నువ్వు తక్కువకి పవర్ కొన్నప్పుడు నువ్వు తక్కువకి ఇవ్వాలిగా ప్రజలకి. నువ్వు అది నీదేం గొప్పతనం? మరి ఆ డబ్బులన్నీ ఏం చేసినట్టు? ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ రోజు ఇంకో మాట చెప్తానండి ప్లీజ్. ట్రాన్సిట్ ఛార్జెస్ పడుతున్నాయి. గుజరాత్ లో వాళ్ళకి 1.90 కి పవర్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ సోలార్ విండ్ యూనిట్ పెట్టుకున్నారు. అదే యూనిట్ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ? రాయలసీమలో పెడదాం. ఎందుకంటే రాయలసీమలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ప్లస్ అక్కడ ఉన్న బ్యారన్ ల్యాండ్స్ అన్నిటికీ ప్రైస్ పెంచి అక్కడ ఫార్మర్స్ కి మనం ఎలాగైనా సరే ఫెసిలిటేట్ చేయాలని చెప్పి ఒకే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుకుంటే, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. నువ్వు వచ్చి కాదు తూచి నాకు అక్కర్లేదు ఈ అగ్రిమెంట్ అని పంపించేస్తే, అప్పట్లో ఉన్న వాళ్ళ మినిస్టర్, బీజేపీ మినిస్టర్, పవర్ కి రిలేటెడ్ మినిస్టర్, ఆయన ఓపెన్ గా లెటర్ రాశారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి రేట్ అది డిబేట్ మీ ఇద్దరి మధ్య జరుగుతున్నది. మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తారు. కాదండి, నేను ఒక చిన్న పాయింట్ నా పాయింట్ కంప్లీట్ చేస్తాను. సో ఆ రోజు అంత ఓపెన్ గా లెటర్ రాసింది, ఎన్టీపీసీ లెటర్ రాసింది. సరేలేండి, ఇది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు ఒకటి చెప్పారు, మీరు ఒకటి చెప్పారు. చాలా పెద్ద సబ్జెక్ట్. మనం ఏదో 1 hour లో దీని మీద తేల్చేసే టైం ఉండదు. వర్మ గారు, నేను 1 hour చెప్పట్లేదు, జరిగింది చెప్తున్నా. ఈయన ఎలా మిస్గైడ్ చేసి ఇప్పుడు ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి ఒక అబద్ధాన్ని నిజంగా చిత్రీకరిస్తారు అంతే. ఓకే, బుజ్జి రెస్పాండ్ అండి. ఇస్తాను. ఈయన శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. మీరు అడిగారు కదా, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నేను కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నా కాబట్టి, మీరు ఇవాళ 5 నెలల్లో ఎన్డీఏ కూటమి ఏం చేసింది ప్రజలు? కానీ మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పని పింఛన్ ని 1000 రూపాయలు పెంచింది. ఒకటేనా? దీపం పథకం అమల్లో పెట్టింది మన దీపావళి నుంచి. రాసుకోండి. ఇంకోటి ఏంటంటే తెలుసా, మీ వలన ఆంధ్ర రాష్ట్ర రోడ్లు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చిందంటే, మీరు ఓడిపోతాకి మొట్టమొదటి కారణం కూడా అయ్యే రోడ్లే. రవాణా సదుపాయాలు, అలాగే డ్రైవర్స్ కానీ వీళ్ళందరి వల్ల ఆ రోడ్లు ఇవాళ ప్యాచ్ వర్క్ అన్ని నియోజకవర్గాల్లో సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి 30 నుంచి 35 కోట్లు రిలీజ్ చేసి పనులు ప్రారంభించి 60% గోతులు పోర్చడం జరిగింది. అది వాస్తవం కాదు, మీ గుండెల మీద చేసుకుని చెప్పాలి. ఎందుకంటే మీరు డిబేట్ లో బాగా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి మీరు కాగితాలు పట్టుకుని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటే సరిపోదు. ఆ పవర్ గురించి కూడా ఒక రోజున మన వర్మ గారు పెడతారు, మీరు గాయత్రి గారు దాని మీద పేపర్లు పట్టుకుని. బుద్ధి ఏంటి కాదు, ఇప్పుడు ద్వారంపూడి గారి పరిస్థితి ఏంటి? ప్రియా సౌజన్య గారు అక్కడ జరిగినవన్నీ కూడా చెప్పారు సార్. నేను ఆ రోజున స్వరూప గారితో, సందీప్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది చాలా దారుణం సార్. వీళ్ళ పరుగులు పెట్టించుకుంటారు సార్, చెప్పుకోలేరు ఆడపిల్లలు. అసలు ఇది 2-3 సార్లు మీతో కూడా మాట్లాడటం జరిగింది. నేను ఎంత దౌర్భాగ్యం. ఒక ఎమ్మెల్యే ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారు హౌస్కి వచ్చాడు. ఓకే అండి, హౌస్ దగ్గరికే వచ్చారు. వాళ్ళు రాళ్ళు పట్టుకుని కర్రలు పట్టుకుని వచ్చారన్నమాట. అవాస్తవం. శేఖర్ రెడ్డి గారు వాస్తవాలు తక్కువ మాట్లాడతారనే దానికి ఇది నిదాహరణ. మీ దగ్గరే ఉన్నాయి విజువల్స్ చూడండి. జనసేన పార్టీ నుంచి వెళ్ళిన 15 మంది 20 మందిలో ఎవరి దగ్గర రాడ్లు కానీ కర్రలు కానీ రాయ కానీ ఆయన చెప్పిన పదాలే. ఈ పదాల్లో ఏ ఒక్క చేతులన్నా మీరు చూపించగలరా? ఓకే, శేఖర్ ఏమీ లేవు కదా, ఎందుకు ఆ రకంగాని? అది వాస్తవమేనా? వాస్తవాలు మాట్లాడుకోవాలి శేఖర్ రెడ్డి గారు. మనం ఏదైనా ఓకే, వాస్తవాలు మాట్లాడాలి శేఖర్, వాస్తవాలే మాట్లాడాలట. ఓకేనా? మన డిబేట్ లో ఉన్నాం కదా, ఏది మరి పేపర్ పట్టుకుని అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదన్నా. నిజాలే మాట్లాడాలి, వాస్తవాలే మాట్లాడాలి. జనసేన వాళ్ళు వాస్తవం అనే మాట మాట్లాడితే సిగ్గుపడుతున్నా. వాస్తవం అనే మాట వాస్తవమే సిగ్గుపడుద్ది. సార్ వర్మ గారు నేను ఒక విషయం మాట్లాడాలి సార్. నేను క్లియర్ గా మాట్లాడాల్సింది ఏంటంటే, అసలు వాస్తవంగా ఈ టీడీపీ వాళ్ళకి కనీసం ప్రిపేర్ అయ్యామని సార్. కొంచెం ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు అది ఏంటి అని ప్రిపేర్ ఏం చెప్పాలనుకోండి చెప్పండి సార్. వేరండి సార్. సార్ వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కొన్నారు కదా, మరి పవర్ ఛార్జెస్ ఎందుకని? సెకీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొన్న పవర్ దేనికోసమో తెలుసా సార్? ఉచిత విద్యుత్ కోసం. అది కూడా తెలియదు. ఇంకోటి సార్ వీళ్ళు చెప్తున్నారు ఆ విద్యుత్ ఇంకా మనకి రాలేదమ్మా. 2024 సెప్టెంబర్కి మొదటి విడత, 25 సెప్టెంబర్కి 2వ విడత, 26 సెప్టెంబర్కి 3వ విడత. ఓకే,
తల్లి మీరు కొన్నారు చూసారు 4 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు ఓకే, ఓకే. 6.90 దాని పాపమే లాస్ట్ 5 నెలల్లో మేము వేయాల్సి వచ్చింది. ఇంకోటి డిస్కౌంట్ లక్షలు కొట్టండి సార్. 25,000 కోట్ల రూపాయల అప్పులుంటే 25,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ అప్పులుంటే 88,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్ అప్పు తీసుకెళ్ళింది ఎవరు సార్? రైట్, ఓకే. అది కాదు శేఖర్, ఈ టైంలో అది డిబేటబుల్ కాదు. అది మనం చెప్పలేము. ఇంత షార్ట్ పీరియడ్ లో మీరేదో చెప్తారు, ఆవిడేదో చెప్తారు, టైం వేస్ట్ తప్పింది. దానివల్ల ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము. అది ఓకే, మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆవిడ వెర్షన్ ఆవిడ చెప్పారు. 80,000 కోట్లు తీసుకెళ్ళి ఓకే డిస్కౌంట్ ఈ రోజు కూర్చొని ఓకే ఓకే సౌజన్య గారు కూడా మాట్లాడాలి. ఆవిడ కూడా అవకాశం ఉందా? మీరు అప్పుడు థర్డ్ టైం మాట్లాడారు సౌజన్య గారు. వర్మ గారు అది మీ ఇద్దరు కాదండి. ఇప్పుడు మీరు అదే కాదు, నేను అదే చెప్తాను. మీరు చెప్తారు, ఆయన చెప్తారు, మీ ఇద్దరితో సరిపోద్ది. ఇంకా నో పవర్ సెక్టర్ గురించి కాదు. ఇందాక ఒక చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇందాక సౌజన్య గారు చెప్పారు, అతను నాకు ఇప్పుడు విజువల్స్ చూపించాక ఆవిడ కాబట్టి ఇంకా అక్కడ కూర్చొని మర్యాద పూర్వకంగా గారు హీరో అని మాట్లాడుతున్నారు. నేనైతే ఆ పిచ్చికి ఒక్కరి చెప్పు తీసుకొని ఎందుకు ఇంకా ఈడ్చుకు రాలేదని అడిగేదాన్ని. అంత అంటే లైక్ అంత కోపం వచ్చింది. ఇంతకు ఆయన ఏమన్నారు, శేఖర్ గారు సౌజన్య గారు మాట్లాడతా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారు, లేకపోతే మీరు వాళ్ళ ఇంటి మీద వెళ్తా వాళ్ళ ఏంటి చూస్తా గాజులు తొడుకుని చూస్తా కూర్చున్నారా అని మాట్లాడారు. మరి మీరు టీడీపీ ఆఫీస్ మీదకి దుర్మార్గంగా గేట్లు తన్నుకుంటే వెహికల్స్ వేసుకుని వచ్చి ఆఫీస్ బద్దలు కట్టి లోపల మనుషులకి గాయాలు చేస్తే ఆ వీడియోలో ఉన్న మనుషులకి ఆ చేయించిన ఇదంతా ఒక్క నిమిషం ఇదంతా చేయించిన వైసీపీ పార్టీని ఈ రోజు మేము ఏం చేయాలి? అదే ఈ రోజు యాక్షన్ తీసుకుంటుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతి ముందు కూర్చొని నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. అయ్యో 35-40 years వాళ్ళు ఏంటి ఇట్లాంటి అరెస్ట్ చేస్తారు, దుర్మార్గంతో అరెస్ట్ చేస్తున్నారు చెప్పి. ఆ రోజు మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇందాక సౌజన్య గారు చెప్పారు కదా, మనం చేస్తే కంసారో పక్కన చేస్తే ఇంకేదో అని చెప్పి ఎగ్జాక్ట్ గా అలాగే మాట్లాడుతుంది ఈ రోజు శేఖర్ రెడ్డి గారు కూడా. అంటే మీ దాకా వస్తే మీరు ఏమైనా చేస్తారు, ఆడవాళ్ళని కూడా చూసుకోకుండా వాళ్ళు వచ్చి అక్కడ మామూలుగా ధర్నా చేస్తే వాళ్ళు అంత ఇబ్బంది పెట్టి ఆడాలని ఓపెన్ గా చెప్పారు. అది కూడా మర్యాద పూర్వకంగా గౌరవించి మాట్లాడుతున్నారు అంత చేసిన మంచిని. అయినా సరే సిగ్గులు అక్కడ సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకేం మాట్లాడాలంటే మా పార్టీ మీదకి మా మనుషుల మీదకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు? సౌజన్య గారు రెస్పాండ్. ముందు సంస్కారం నేర్చుకోవాలి. సౌజన్య గారు మీరు మాట్లాడమాకండి, సిగ్గేస్తారు మాకు ఇంట్లో. ఓకే సౌజన్య గారు రెస్పాండ్. ఒక్క నిమిషం శేఖర్ ఆవిడ మాట్లాడివ్వండి. సౌజన్య గారు శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు మేము మాట్లాడుతుంటే మాట్లాడొద్దని కొంచెం మాకు కూడా అవకాశం ఉంది. ఓకే 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 శేఖర్ మాట్లాడినివ్వండి. ఆవిడ మాట్లాడలేదు కదా శేఖర్. వైసీపీకి పాత టైం దగ్గరికి వచ్చింది. మమ్మల్ని ఆ రోజు ఆడవాళ్ళని కూడా చూడకుండా శేఖర్ రెడ్డి గారు చాలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మేము ఆయన ఇంటి మీదకి వెళ్ళాం, పోస్టులు పెట్టామని. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పోస్టులు చూపించండి. ఇంకా మీకు నిజంగా అంత దమ్ము ఉంటే కనుక మా చేతిలో కర్రలు రాళ్ళు చూపించండి. మా మాటలు మేము వెనక్కి తీసుకుంటాము. మీరు ఈ రోజు కూడా తప్పు చేసి ఇలా రొంకు చేసి బొక్కనానే అన్నట్టు మీరు అది నేర్చుకున్నారేంటో మాకు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు మేము దూరంపూడి శేఖర్ ఇంటికి వైపు వెళ్ళలేదు. పోలీసులు వాళ్ళ రౌడీలే మమ్మల్ని మలిచారు. అది 100% నిజం. ఇందాక బుజ్జి గారు అన్నట్టు నాతో అయితే మాట్లాడి బుజ్జి గారు స్వరూప గారితో వాళ్ళతో మాట్లాడు కాబట్టి లోకల్ గా ఉన్నట్టు బుజ్జి గారు కూడా లోకల్ గా ఉన్నటువంటి వేరే వాళ్ళు కూడా అడగండి, మమ్మల్నే కాదు. కానీ ఇలాంటి దుర్మార్గులు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఒకే ఒక మాట చెప్తున్నాం. ఆ రోజు మేము ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎక్కడ చేతులు వేస్తున్నారో ఏం మాట్లాడతారో కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినటువంటి వెధవలందరికీ సరైన సమాధానం చెప్పాలని మా కూట ప్రభుత్వ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళంతా సంస్కారం లేకుండా నేను మాట్లాడలేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు అది నేర్పించలేదు కాబట్టి నేను నోరు చాలా అదుపుగా పెట్టుకోవచ్చు. చాలా బాధ ఉందండి, ఆయన అలా మాట్లాడితే చాలా బాధ వస్తుంది. కానీ ఏదైతే ఎంత చేసినా కూడా పిచ్చి కుక్క మీద రాయిసి తిరిగి మన మీదకి కలుస్తుంది కాబట్టి దాన్ని పక్క నుంచి వెళ్ళిపోవడం తప్ప మేము అంతకు మించేది. కానీ మా నాయకులు మాత్రం మనస్ఫూర్తిగా ఒకటి కోరుకోండి, మాకు జరిగిన అన్యాయాన్ని. మేము నలుగురు ఆడలను ఆ రోజు నలుగురు ఆడలను కూడా ఎంత అసహ్యంగా ఇంకా మేము చెప్పలేనండి. అది మీకు నేను ఎక్కడ తాగారు, ఏం మాట్లాడారు, ఎక్కడ ఇంకా చెప్పలేను. వర్మ గారు వాళ్ళందరికీ కూడా మా మీద చెయ్యేసి నా కొడుకులందరికీ చేతులు నరికేయాలి, అయితే ఆ పరమేశ్వర్ నుండి చేతులు కుష్ఠరోగం వచ్చిపోవాలని మరి కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం. ఓకే ఓకే శేఖర్ అంత ఆవేదన వ్యక్తం. ఓకే అది ఎవరు చేసినా సరే ఆవిడ అంత బరస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడో జరిగిపోయిందని. కానీ ఇప్పటికీ కూడా మర్చిపోలేని అతి దారుణం, అతి కిరాతకం అని. అవును సార్ పాపము. ఎందుకంటే పాపము ఆవిడ
వాళ్ళ ఇంట్లో వెళ్తుంటే, వాళ్ళ ఇంట్లో ఉంటేనో, లేకపోతే ఎక్కడైనా ధర్నా చేస్తుంటేనో, లేకపోతే పాపం రోడ్డు మీద వెళ్తుంటేనో ఆ దుర్మార్గులు వచ్చారని కొట్టారు సార్. పాపం సార్, చాలా దుర్మార్గం సార్. వ్యంగ్యంగా అంత వెటకారంగా మాట్లాడకండి, చాలా అసహ్యంగా ఉంది. మన ఇంట్లో కూడా ఆడుకుంటారు అలాంటి మీరు ఇలా చేతులు కట్టుకొని ఇంట్లో తప్పు. మీకు బుద్ధి రాదు, మీ బుద్ధి రాదు మీకు. ఏదో తెలిసి తెలియకేసాలని చెప్పి చూస్తూ ఊరుకుంటారా, లేకపోతే మక్కలను పోటీ పక్కన కూర్చోబెడతారా సార్? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద రాళ్ళు కూర్చుంటారేమో, మేమైతే కూర్చోము. మీ అక్కల్ని తిడితే నోరు కూర్చుంటారేమో, కూర్చోము. అర్థమైందా? పనికి వెళ్ళలేదు. మీరు మా శేఖర్ ఆవిడ ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఓకే, ఆవిడ ఎక్కడికి వెళ్ళారు, పోనీ ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు. మీ నాయకుని అంటే ఇప్పుడు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి మీ మనోభావాలు దెబ్బతిని ఎంత దూరం వెళ్ళారు? అందరికీ ఆ మనోభావాలు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారిని అన్నారని పోనీ ధర్నా వాళ్ళ ఇంటి దగ్గరే చేశారు అనుకుందాం. ఇంత దారుణంగా హింసించిన అవసరం లేదు కదా సార్. పాపం సార్, మనోభావాలు పాపం పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళకి ఉంటారు సార్, ఎవరికి ఉండవు సార్. మనం ఉండవని ఎవరన్నారండి? ఉన్నాయి కాబట్టే కదా ఆ రోజు వెళ్ళి మీరు దాడి చేసింది టీడీపీ కార్యాలయం మీద. లేవని ఎవరన్నారు? సార్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ కూడా వెళ్ళి పాల్గొనడం జరిగింది సార్. పవన్ కళ్యాణ్ ఓకే సార్, మాకు మనోభావాలు లేవు సార్. ఎవరన్నారండి లేవని? ఆవిడ ఒక ఆడ మనిషి అలా లైవ్ లో క్లియర్ గా చెప్తుంటే, సరే ఎవరు చేసినా తప్పు అనకుండా దాన్ని మళ్ళీ వేరే రకంగా మనం తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు కదా. ఓన్లీ జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాత్రమే మనోభావాలు ఉన్నాయి. వాళ్ళు మాత్రం పైనుంచి దిగొచ్చారు, మరి వాళ్ళకే మనోభావాలు ఉన్నాయి, మాకు మనోభావాలు లేరు. మమ్మల్ని ఎన్ని తిట్టినా ఓకే సార్, తిట్టండి సార్ అని చెప్పి ఎవరు తిట్టారండి? ఎవరు కాదు, వైసీపీ మహిళలు ఎవరన్నా ఈ రకంగా అరెస్ట్ చేశారా? మీ మహిళలు ఎవరన్నా వచ్చి చెప్పారా? రోడ్ల మీద బట్టలు చింపారా? తాకరాని చోట తాకేరా? కొట్టరాని చోట కొట్టారా? చెప్పండి ఒకసారి, చెప్పండి. ఎక్కడ ఉంటే చెప్పండి, దాన్ని ఖండిద్దాం. ఆగండి సార్, ఒక్క నిమిషం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారే మమ్మల్ని వైసీపీ నా కొడుకుని మన సార్, మాకు మనోభావాలు దెబ్బతినవు సార్. మాకు అసలు మనోభావాలు ఆవిడ చెప్పేది ఏంటి, మీరు చెప్పేది ఏంటండి? ఆవిడ పర్సనల్ గా అతి దారుణంగా హింసించారు అంటే మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నా కొడుకులారా అన్నారని తీసుకెళ్తే ఏంటండి? మేము మహిళలుగా మాట్లాడుతున్నాం. శేఖర్ రెడ్డి గారు మహిళల గురించి చెప్పండి. మీరు నువ్వు గమ్ముకుంటారా? రెండు రోజు చూసుకుంటే నా కొడుకులారా నన్ను గమ్ముకుంటారా సార్? అరెస్ట్ చేసి కొడతారు కాదండి. ఇప్పుడు కాదు, ఒక మహిళ మీద ఇలా జరగడం రైటా రాంగా చెప్పండి. సరే, మిగతా అన్ని వదిలేద్దాం. అమ్మా ఒక్క నిమిషం తల్లి సార్. ఆయన అన్నారు సార్, నేను ఆ మాట అంటాను గమ్ముకుంటారా అని. గుడ్డలు తీసుకుంటారన్నారు సార్ బుజ్జి గారు. అవును, చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆ పాదదూరంతో ఏమన్నా ఒక్కసారి మీరు మాట్లాడి, నేను మాట్లాడతానండి వర్మ గారు, ఒకసారి మాట్లాడండి.